హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇదిగో ఏం చేస్తున్నాను తెలుసా? పుదీనా పచ్చడి చేస్తున్నా. పుదీనా పచ్చడి, పప్పు చుక్కకూర వండేసాను. మీకు చూపించలేదు వీడియో. అదిగో పప్పు చుక్కకూర వండేసాను. రైస్ అయిపోయింది. పచ్చడి దగ్గు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పుదీనా పచ్చడి చేసుకున్నాము. దగ్గుగా ఉంది కదా అని పుదీనా పచ్చడి చేస్తున్నాను. కరెంట్ లేదు, గట్టు వచ్చేస్తుంది. ఇదిగో పచ్చిమిర్చి, పచ్చి చాయ్ పప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేపి వేసాను మిక్సీలో. ఇది కూడా వేసి ఇది వేపేసి తీసుకుందాం. వేరే ప్లేట్లో తీసుకున్నాక అప్పుడు టమాటా ఉన్నాయి కదా, ఆ 4 టమాటాలు, 6 టమాటాలు అది ఎవడో వేసుకున్నాం. బాగుంటుంది పచ్చడి. ఉట్టిది ఇదే అయితే కొంచెం స్మెల్ తేడా వస్తుంది, గమ్ముని తినబుద్ది అవుతుంది. టమాటా వేసామనుకో కూర బాగుంటుంది, పచ్చడి బాగుంటుంది. అందుకనే టమాటా వేస్తున్నాను అన్నమాట. సరే, ఇలా వేపుకోవాలి, బాగా దగ్గరికి ఇలా వేపుకోవాలి. ఆయిల్ వేసాను, తీర్చేసింది. ఇది ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది పుదీనా. ఇలా వేసుకొని కొంచెం ఇంత చింతపండు వేసా, ఇంత ఒక పిక్క. ఇలా వేగితే బాగుంటుంది అన్నమాట. పుదీనా పచ్చడి ఈ జ్వరానికి, ఈ రొంపలకి, దగ్గుకి మంచిది, అరుగుదల అవుతుంది. చింతపండు చూసారా? అదిగో కనబడుతుందా మీకు? ఇదిగో ఇదే కొంచెం చింతపండు. అంటే టమాటా వేస్తాం కదా, అందుకనే ఎక్కువ చింతపండు అవసరం లేదు. పచ్చడి మళ్ళీ తాలింపు వేస్తాము. ఇవాళ పెందరాడ లేచిపోయింది ఫ్రెండ్స్. ఇవాళ పని ఉంటుంది, సోమవారం కదా, పువ్వులు వస్తే పువ్వులు గుచ్చాలి, పని ఇవాళ. అందుకని తెలిసి వంట చేసేస్తున్నాను అన్నమాట. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, తీసేసుకున్నాం తీసేసుకున్నాం. అదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు కోసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం. మగ్గిపోద్ది అనమాట. ఉప్పు వేసామనుకో అది అలా మగ్గిపోద్ది, బాగుంటుంది. పుదీనా పచ్చడిలో కంపల్సరీగా టమాటా వేసుకోవాలి, బాగుంటుంది. అలాగా టమాటా ఉప్పులో అలా మగ్గుతుంది అనమాట. ఇలా మగ్గాక అప్పుడు మనం కరెంట్ పోయింది, పుదీనా తీసాను, వేగిపోయింది. అండి చిన్న మంట పెడదాం, మగ్గుతుంది. అమ్మయ్య, దగ్గు బాబు, విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. ఊపిరి ఆడట్లేదు ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, కొంచెం టీ తాగుదామని అల్లం టీ పెట్టాను. అల్లం కొంచెం ఎక్కువ తాగట్లా, దగ్గు. సరే ఫ్రెండ్స్, చూసారా? వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం అలా మగ్గుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.